అందరికీ ప్రైజ్ ద లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులరా, ఈ ఉదయకాలం శ్రేష్టమైన దినాన్ని మనకు ప్రసాదించి దేవుడు మన కోసం ఏర్పరిచిన ఈ దినం వాగ్దానాన్ని జ్ఞాపకం చేయండి. భయపడవద్దు, మన పక్షమును ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. 2 రాజులు 6:16. గమనించినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలైతేమి నిజంగా మనం చూసినప్పుడు వారిని చూసి భయపడుతున్నట్లు మనం చూస్తున్నాం. మరి ప్రియులారా, ఆనాడు ఇజ్రాయేలు ఏ ప్రజలైతే చూసి భయపడుతున్నారో, మరి ఏలీయా అంటున్నాడు, భయపడొద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎదుటి వ్యక్తిని చూసి నీవు భయపడాల్సిన అవసరం లేదు. మన పక్షాన ఉన్నవాడు నజరేయుడైన యేసు. ఆయనను చూసినప్పుడు నీవు ఏదైనా చేయగలవు. ప్రియులారా, ఆయన మాట సెలవిస్తే చాలు, మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక భయము అనేది దూరపరుచుకొని యేసు వైపు చూసినప్పుడు గొప్ప కార్యాలు చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఎప్పుడైతే వారు యేసు వైపు చూసి మన పక్షాన ఉన్నవాడు సమర్థత కలిగిన వాడు, పరాక్రమశాలి, ఆయన నజరేయుడైన యేసు అని గుర్తిరిగి అప్పుడు వారు యుద్ధశూరులుగా మార్చబడినట్లు మనం చూస్తున్నాం. యుద్ధము యెహోవాదని ఎప్పుడైతే నువ్వు గమనిస్తావో అప్పుడు యుద్ధములో నీకు గొప్ప జయాన్ని కలగజేయుటకు శక్తి కలిగిన దేవుడు నా యేసయ్య. కనుక ఎదుటి వ్యక్తిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్షాన ఉన్నవాడు యెహోవా అని ఎప్పుడైతే నువ్వు గుర్తెరుగుతావో గురి కలిగి జీవిస్తావు, గమ్యానికి చేరుస్తాడు, గొప్ప విజయాన్ని నా యేసయ్య ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్ముదాం, విశ్వసిస్తాం, దాని ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. భయపడవద్దు, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారన్నది తండ్రి. ఇప్పుడైతే ఇదిగో మీరు మా పక్షాన ఉన్నప్పుడు వారిని చూసి మేము భయపడాల్సిన అవసరం లేదు. ప్రభా, 10,000 మంది మా మీదకి దండొచ్చినప్పటికీ నీవు మా పక్షాన ఉన్నావని గురికిలిగి జీవించినప్పుడు గమ్యానికి చేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. అటు కృప మా అందరికీ కలుగునుగాక. ఆమెన్.